ప్రియులరా, మన బ్రతుకులో నూతన ఒక రోజు కూడా జీవం కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలం మన కలిసి యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేయడానికి, యేసుక్రీస్తు గొప్ప నామాన్ని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మన ప్రభువును ప్రేమించుకొని గణపరచడానికి మన బ్రతుకులో దేవుడు అనుగ్రహించిన మంచి ఆశీర్వాదకరమైన మంచి రోజును బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. ఇది గొప్ప ఆశీర్వాదకరమైన మంచి రోజులో ప్రియులారా పరిశుద్ధ దేవుడు మనల్ని నడిపిస్తాను. కాబట్టి దేవునికి వందనాలు. ప్రియులారా మనం ప్రభువును ముందు ఆనందించుకొని ప్రభువును కనబరుస్తాం. కాబట్టి ఇదంతా ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఈ యొక్క సంతోషం అనుభవిస్తున్నామంటే దానికి ప్రాముఖ్యమైన కారణం ప్రియులారా మనం చూసినట్లయితే మన జీవంగా దేవుడు అన్నమాట. పరలోక తండ్రి తన ప్రియ కుమార్ని మన కొరకు పంపించిన కాబట్టి, ఉచితంగా మనకు పరలోక తండ్రి మనకు అనుగ్రహించిన కాబట్టి స్తోత్ర ఈ సంతోషం మనం అనుభవిస్తాం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే పరలోక తండ్రి ప్రేమపూర్ణుడు, కరుణగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆదాము ఒక పాపాన్ని బట్టి ప్రియులారా మనం చూడొచ్చు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. పరదేశ అనుభవం నుండి, ఏదెన్ తోట నుండి బయటకు ఆదామును నెట్టివేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి పరలోక తండ్రిని ప్రియులారా మనం తప్పుపట్టవద్దు. ఎందుకంటే పరలోక తండ్రి యొక్క కోరిక ఏంటంటే నా కుమారుడు మహిమలో ఉండాలి, నా కుమారుడు పరిశుద్ధంగా ఉండాలి, నా కుమారుడు మహిమలో పరిశుద్ధంగా నిత్యం నా అలా ఉండాలని పరలోక తండ్రి ప్రియులారా కోరుతున్నాం అన్నమాట. అంటే పాపిగా నిత్యం ఆదం ఉండవద్దు అని ప్రియులారా తండ్రి కోరుతున్నాం అన్నమాట. పరలోక తండ్రి కోరిగా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని కుమార్తె మనం పాట పాడినట్టు మన మహిమ అనుభవములు ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, వాక్యానుసరంగా ఉండాలి. మహిమ తండ్రి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది నిత్య మహిమ. కాబట్టి మన దేవుడు మహిమ పూర్ణ అనమాట. ఇప్పుడు తన పిల్లలు కూడా మహిమ కలిగిన వారు ఉండాలి, మహిమలో ఎదిగే వారు ఉండాలి. సో పాపిగా జీవంగల దేవుని యొక్క కుమారుగా ఆదం పాపిగా నిత్యం బ్రతకడం తండ్రికి ఇష్టం లేదనమాట. అంటే తండ్రి ఇష్టపడుతున్నాం మహిమ అంటే పరిశుద్ధంగా నా కుమారుడు ఉండాలి. ఓడిపోయిన స్థలం నా కుమారుడు నా కుమార్తె ఉండవద్దని ప్రియులారా తండ్రి కోరుతుంది. తండ్రి కోరిగా నా కుమారుడు లేదంటే నా కుమార్తె జయించిన స్థాయిలో ఉండాలి, ఓడిపోయిన స్థాయిలో ఉండవద్దని తండ్రి కోరుతుంది. పావిగా నిత్యం శరీరమంతా క్షయం కలిగిన స్థాయిలో, శరీరమంతా రోగాలతో, బాధతో, నిరాశతో, దుఃఖంతో, డిప్రెషన్తో, దురాత్మలు, చీకటి పర్వాలు చేసిన స్థాయిలో నా కుమారుడు నా కుమార్తె ఉండవద్దని పరలోక తండ్రి కోరే. నిత్యం పాపిగా ఉండవద్దని పరలోక తండ్రి కోరే. కానీ పరలోక తండ్రి ఏం కోరాం? నిత్యం నా కుమారుడు నా కుమార్తె పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకొరకే ప్రియులారా మనం చూస్తున్నట్టే ఆదామును పరదేశ అనుభవం నుండి, ఏదెన్ తోట నుండి దేవుడు బయటకు నెట్టేస్తానమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తు తండ్రిని దేవుడు తండ్రి యొక్క చిత్తం నెరవేర్చిన, తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చిన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని మరలా పరలోకం అనుభవంలోనికి, పరదేశ అనుభవంలోనికి మనల్ని మనుషులను మరలా తండ్రిని దేవుడు తీసుకొని వచ్చినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానిలో మీరు కూడా మనం కూడా ఉన్నామన్నమాట. మనం కూడా ఉన్నామన్నమాట. ఇప్పుడు తండ్రిని దేవుడు పరలోకం మానవుల కొరకు మూసలేదనమాట. అంటే డోర్ క్లోజ్ చేయలేదన్నమాట, తలుపు మూసి పట్టలేదు. కాబట్టి మనం చూసినట్లయితే క్రీస్తు ద్వారా తండ్రి పరలోక పరలోక డోర్ హల్లెలూయా ప్రభు తెరచినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తిరిగి ఓడిపోయిన వారు ఉన్నవారం
పాపిలుగా ఉన్నవారం, బలహీనలుగా ఉన్నవారం, శత్రులు ఉన్న మనుషులు ఏం చేసుకోవాలి? మరలా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ప్రేమ సువార్త ద్వారా, విజయ సువార్త ద్వారా, సమాధాన సువార్త పరిశుద్ధాత్మను గ్రహించుకొని నమ్మి అందరినూ తండ్రి ప్రియులరా తన ఇంటికి ఆహ్వానిస్తున్నామన్నమాట. ఆహ్వానించ హల్లెలూయా. తండ్రి ఆహ్వానించ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నట్లయితే లూకా సువార్త 15 అధ్యాయంలో ప్రియులరా మనం చూస్తున్నది లూకా సువార్త 15 అధ్యాయము ప్రియులరా 31, 32వ వచనం ప్రియులరా మనం చూసినట్లయితే, అందుకతడు కుమారుడా స్తోత్రం. కాబట్టి తండ్రి పెద్ద కుమారునితో మాట్లాడుతున్నాం అనమాట. కుమారుడా స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనం అందరూ తండ్రి ఇంటికి పరలోకంలోనికి, పరలోక అనుభవంలోనికి, దేవుని రాజ్యంలోనికి జీవం కలిగిన దేవుడు ప్రియులారా మనల్ని మరలా తీసుకొని వచ్చామన్నమాట. ఒకటి మనం ఆనందించాలి. ఎందుకంటే తండ్రి దేవుడు మనల్ని మర్చిపోలేదు, మనల్ని జ్ఞాపకం చేస్తాం. క్రీస్తు ద్వారా మనల్ని, క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తు ద్వారా మనల్ని పరలోక అనుభవంలోనికి, దేవుని రాజ్యంలోనికి మనల్ని అందరినీ కూడా మరలా తీసుకొని వచ్చాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు క్రీస్తువును కలిగిన మీరు తండ్రి ఇంటిలో ఉన్నామన్నమాట. జీవగల దేవునితో కలిసి ఉన్నాము, దేవుని రాజ్యములు ఉన్నాము, తండ్రి ఇందుకు తిరిగి వచ్చిన స్థాయిలో మనందరూ ఉన్నామన్నమాట. ఒకప్పుడు ప్రియులారా మనం తండ్రి నుండి, పరలోక తండ్రి నుండి, జీవగల దేవుని నుండి, యేసుక్రీస్తు నుండి దూరంగా ఉన్నాం. ఇప్పుడు ప్రియులారా మనం చాలా దగ్గరకు తండ్రి దేవుడు ప్రియులారా యేసుక్రీస్తు రక్తం ద్వారా కృపవలన మనల్ని కృపాసనం వద్దకు తండ్రి ఇందుకు ప్రియులారా మనల్ని మరలా తీసుకొని వచ్చాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తండ్రి ప్రేమ పూర్డు అనమాట, కరుణ దయ కలిగిన దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మన పాపాలు క్షమించి రక్తం ద్వారా కడిగి తండ్రి ఇందుకు జీవం కలిగిన దేవుడు ప్రియులారా మనల్ని మరలా తీసుకొని వచ్చిన కాబట్టి మన ఆనందించాలి. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మీరు జీవం కలిగిన దేవునితో కలిసి ఉన్నాం, దేవుని రాజ్యములు ఉన్నాం, క్రీస్తు రాజ్యములు ఉన్నాం, ప్రేమ రాజ్యములు ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మనం తండ్రి ఎందుకు జీవం కలిగిన దేవుడు పరలోక అనుభవంలోనికి, దేవుడు పరదేశ అనుభవంలోనికి జీవం కలిగిన దేవుడు మరలా మనల్ని తీసుకొని వచ్చిన కాబట్టి ప్రియులారా మనం స్తుతించాలి. అదే యేసుక్రీస్తులో ఉన్న అనుభవం అనమాట. అందుకు అతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. స్తోత్రం. కాబట్టి తండ్రి చెప్తున్న మాట ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నాదంతా కూడా నీదనమాట. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన కాబట్టి తర్వాత ఒకవేళ మీరు ప్రార్థన చేసేప్పుడు మీతో కలిసి ప్రార్థన చేయడానికి ఎవరు లేదని బాధపడవద్దు. ఒకవేళ మీతో కలిసి ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి 10 మంది కానీ 100 మంది కానీ లక్షల ప్రజలు ఉన్నారు. సో ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు మనతో ఉన్నా లేకపోయినా బాధపడవద్దు. పరిసరి బాధ వస్తాయి. ప్రజలు ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా మనం బాధపడవద్దు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా దేవుని కుమార్తెతో మాట్లాడుతున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం తండ్రి ఇంటికి వచ్చాము. తండ్రి పరలోక తండ్రి కుమారు, దేవుని కుమార్తె మార్చబడే. దానికి అర్థం ఏంటిది? పరిశుద్ధ జీవం గల దేవుని చెప్తున్న మాట ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్తగా జన్మించిన మన హక్కు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రికి ఏమేమి ఉందో దానికి నీవు నేను మన హక్కు ఉంది అనమాట. తండ్రికి ఏమేమి ఉందో స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన పరలోక తండ్రి ప్రియులారా మనం చూసినట్లయితే పరలోకములో గాని భూమిలో గాని విశ్వం అంతా కూడా స్తోత్రం తన స్వాధీనములో ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం పరలోక తండ్రి గొప్పవాడు అన్న, చాలా చాలా గొప్పవాడు. మాటలు చెప్పడానికి వీల్లేదు, ఎంత గొప్పవాడు అనమాట. స్తోత్రం. ఇప్పుడు ఆ తండ్రి చెప్తున్న మాట చూడండి, నావన్నీ నీది. అంతే. ఇది మనం అర్థం చేసుకోవాలి. నాదంతా నీవి.
యేసయ్య మాట్లాడుతున్న విషయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం యేసు రక్తం ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వల్ల కొత్తగా జన్మించామో, దేవుని కుమార్తె మార్చబడామో, అప్పుడు నుండి జీవం కలిగిన దేవునికి సంబంధించిన అంతా కూడా మనదుగా మార్చబడామన్నమాట. మనం ప్రభుది, మనం ప్రభు సొత్తు, ప్రభు మన సొత్తు, ప్రభుకు ఉన్నదంతా కూడా మనదనే సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులార మనం గ్రహించుకొని ప్రియులార దేవుని ఎత్తి మనం స్తుతించేవారు ఉండినాక, ఆరాధించేవారు ఉండినాక అంతే. హల్లెలూయా. కాబట్టి మనం బాధపడవద్దు. మనం ఏం చెప్తాం? నాకు లేదు, నాకు కొద్దు ఉంది, నాకు అది లేదు, ఇది లేదు, ఇదేమని చెప్తాం. అంటే పరలోక తండ్రిని ప్రియులార మనం చూడాలి, జీవం కలిగిన దేవుని మనం చూడాలి, క్రిస్తుని మనం చూడాలి. క్రిస్తుకు ఉన్నదంతా జీవం కలిగిన దేవుని కలిగినందు కూడా నీది మనదన్నమాట. ఎలాగే? ఎందుకంటే మనం కుమార్తెగా మార్చబడిన కాబట్టి తండ్రి ఆస్తికు మన హక్కు ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా నేర్పిస్తుంది. తండ్రి చెప్తుంది, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు. అది తండ్రి కోరిక అనమాట. ఎల్లప్పుడూ తండ్రితో మనం ఉండాలి, అది తండ్రి కోరిక. ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రికి ఉన్నదంతా కూడా మనదనమాట. నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. దానికి అర్థమైనది దేశీ ఆత్మల కొరకు గొడవ చేయొద్దు. ఇది నాది, ఇది నీది, ఇలాంటి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు, పౌలు స్పష్టంగా చెప్తున్నా, నేను మీ కొరకు ప్రాణం పెట్టలేదు. మనుషులు ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు. ఇంకా ఇప్పుడు భూమి మీద బ్రతికిన గాని, ఏ దేవజనుడు గాని, దేవజనురాలు గాని, లేదంటే విశ్వాసులు గాని, ఏ మనిషి గాని ప్రియులారా మన కొరకు ప్రాణం పెట్టి మన కొనలేదు. అది అసాధ్యం అనమాట, సాధ్యం కాదు. కాబట్టి ప్రియులారా సంఘం, పెళ్లి కుమార్తె, జీవం కలిగిన సంఘం అర్థం చేసుకోవాలి. నన్ను ఎవరు కొన్నా, ఇది మనం అర్థం చేసుకోవాలి. మన ఎవరికి చెందిన వారం, ఫలానా ఒక దేవజనుకు చెందిన వారం అని కొన్నిసారి మనం చెప్తారు. యాక్చువల్లీ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం క్రిస్తు వారం అంతే, క్రిస్తుకు చెందిన వారం మన అందరం అంతే. ఇప్పుడు బాధపడవద్దు, ఎవరు బాధపడవద్దు. ఇప్పుడు మనం ఫలానా, కొన్నిసారి మనం చెప్తారేమో, నేను ఫలానా డినోమినేషన్ కు చెందిన వారమని ఇస్తాం. అలాగే చెప్పడం సరి అనే తప్పని నేను చెప్పడం లేదు, కానీ సత్యమైన అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం చేత ప్రియులారా దేవుడు మనల్ని కొని, మనం దేవుని సొత్తు అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం క్రిస్తు ఒక సొత్తు అనే సత్యం ప్రియులారా మనం గ్రహించుకొని క్రిస్తువుని మనం ఆరాధించాలి. క్రిస్తువుని మనం ఆరాధించాలి. క్రిస్తు మనల్ని కొన్నాం. ఈ సత్యం ప్రియులారా మనం గ్రహించున్నాక, కాబట్టి నావన్నీ నీవి. ఇప్పుడు తండ్రికు జీవంగల దేవునికి ఉన్నదంతా కూడా మనదని సత్యం ఆ గ్రహింపు దేవుడు మనకు అధికంగా దయచేనాక ఆ గ్రహింపు దేవుడు మనకు దయచేనాక, అది కూడా ప్రియులారా మనం చూసినట్టే నిత్యమైన మాట. నిత్యం తండ్రికి కలిగినది నిత్యం. మనం జీవంగల దేవునితో కలిసి ఉన్నాం కాబట్టి, దేవుని కుమార్తె ఉన్నా కాబట్టి నిత్యం దేవుడు, అలాగే దేవునికి చెందినంత కూడా మనదనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రభువును స్తుతిస్తాం, ప్రభువును ఆరాధిస్తాం. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు మన దారిద్ర్యం సిలువలో మోసుకొని మనిషి మనల్ని సంపన్నులుగా మార్చారు, ధనవంతులుగా మార్చారు. కాబట్టి క్రిస్తువును కలిగిన నీవు రక్షణ పొందిన మనం గొప్ప ధనవంతులం అన్నమాట. రోయల్ ఫ్యామిలీ మెంబర్స్, ఐశ్వర్యవం పూర్ణుడైన తండ్రి పుల్లల మనం అనమాట. ఇప్పుడు మనం జీవంగల దేవుని యొక్క ఐశ్వర్యానికి మన హక్కు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం క్రిస్తునంతో మనం రిచ్ అనమాట, బీదవారు కాదనమాట. కాబట్టి ఆలోచన నుండి దరిద్రుడును బీదవాడు అని ఒకవేళ మీరు ఇప్పుడు కూడా ఆలోచన చేస్తున్నారేమో, కానీ మన ఆలోచన చేయాలి, నేను ధనవంతుడును, ఇన్ క్రైస్ట్ నేను ధనవంతుడను, గొప్ప ధనవంతుడని మనం నమ్మాలి, దేవుని స్తుతించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు తన మరణం ద్వారా దారిద్ర్యం నుండి విడిపించి ధనవంతుడైన ఐశ్వర్యపూర్వమైన తండ్రి యొక్క యేసుక్రీస్తు ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ప్రియులారా మనల్ని మార్చిన కాబట్టి మనం స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి మనం లేని వారం కాదు, మనం ఉన్న వారమే, జీవంగల దేవుని కలిగిన వారమే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగిన వారమే, క్రిస్తువుని కలిగిన వారంగా ఉన్నామంటే దేవునికి అభిషక్తులు అనమాట. అభిషేకం కలిగిన వారమే, దేవుని శక్తి కలిగిన వారమే అనే నామకంటే గొప్ప యేసునామం మనం వాడుకోవచ్చు. దేవుని యొక్క సమర్థమైన వాక్యం కలిగిన వారమే,
లేని వారమని కాదు, ఉన్న వారమని చెప్పాలి మనం. కానీ మన మనసులో ఇలా ఉండొచ్చు, నాకు అది లేదు ఇదే లేదు, అదే మన కాళ్ళు వస్తాను. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం ఉన్నవారం ఇప్పుడు తండ్రికు ఏమేమి ఉందో అదంతా ప్రియులర దానికి నీవు హక్కు కలిగిన వ్యక్తి. సత్యం అర్థం చేసుకోవాలి. ఇది తండ్రి చెప్తున్నమాట, ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. చూడండి, నావన్నీ నీవి. చూడండి, నువ్వెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, అది కూడా సదాకాలం ఉండాలని తండ్రి కోరిక. అంటే దానికి అర్థం సదాకాలం నీవు నేను ఇంకా బాధపడే అవసరం లేదనమాట. తండ్రి గొప్ప ఆశీర్వాద పూర్ణ అనమాట, అన్లిమిటెడ్ ఆశీర్వాదం, నిత్యం యుగాలు ఎంత మనం అనుభవించినా ఇంకా మిగిలి వస్తాను. అంత గొప్ప తండ్రి మన తండ్రిగా ఉండడం వలన మనం ఆనందించాలి. సత్యం మనం అర్థం చేసుకోవాలి. అందుకు సత్యం మనం అర్థం చేసుకొని దేవుని స్తుతించాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం ఆనందించడం యుక్తమన్నమాట. ఆనందించాలి, అదే సంఘం ఆనందించాలి, పిల్ల కుమారత ఆమె ఆనందించాలి, జీవగల సంఘంగా ఉన్న మనం ఆనందించాలి. లేదు, మనం ఆనందించాల్సిన సమయం ఇది. చూడండి, పరిశుద్ధ గ్రంథం మనకు ఆమె నేర్పిస్తుంది, బీ హార్ట్ టు సెలబ్రేట్ దిస్ హ్యాపీ డే, ఫర్ యువర్ బ్రదర్ వాస్ డెడ్ అండ్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్. హీ వాస్ లోస్ట్, నౌ హీ ఈస్ ఫౌండ్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే వి హావ్ టు సెలబ్రేట్ దిస్ హ్యాపీ డే. కాబట్టి ప్రియులారా మన క్రిస్తునందు జీవితం అంటే ప్రతిరోజు హ్యాపీ రోజు అనమాట. ప్రతిరోజు ఆనందమైన సంతోషకరమైన జీవితం. ఎందుకంటే మన తండ్రితో కనెక్ట్ అయ్యాం, యేసుక్రీస్తు ద్వారా పరలోక తండ్రితో మనం కనెక్ట్ అయ్యాం. కాబట్టి ప్రతిరోజు నిత్యం ఆనందం, అంతే, నిత్య ఆనందం. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా పరలోక తండ్రితో జీవగల దేవుడు మనం కనెక్ట్ చేశాము. ఇప్పుడు తండ్రి ఇంటిలో మనం ఉన్నాం. దేవుడు తన మందిరంగా మనల్ని మార్చేసాం. తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మనలో వచ్చేసాం. కాబట్టి కోల్పోయినది తిరిగి మనకు ఇచ్చేసాం, మహిమ మనకు తిరిగి ఇచ్చేసాం. పాపం ద్వారా మహిమ పోయాం, కానీ ఆ మహిమను, దేవుని మహిమను క్రీస్తు ద్వారా తిరిగి ఇచ్చేసాం. పరిశుద్ధ పాపం ద్వారా కోల్పోయాం, కానీ తిరిగి తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధ క్రీస్తు ద్వారా మనకు ఇచ్చేసాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకు తిరిగి ఇచ్చేసాం. పాపం ద్వారా కోల్పోయిన అధికారం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా, సర్వాధికారి దేవుడు క్రీస్తు ద్వారా తన అధికారం మనకు అనుగ్రహించారు. పాంబులను, తేళ్లను, శత్రు వీళ్ళందరి మీదే తొక్కుకొని బ్రతకడానికి ఉన్న శక్తి సామర్థ్యం తిరిగి తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా తిరిగి ఇచ్చేసారు, క్రీస్తు ద్వారా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సెలబ్రేట్ చేయాలి, మనం ఆనందించాలి. చూడండి, వి హావ్ టు సెలబ్రేట్ దిస్ హ్యాపీ డే. ఇక్కడ తండ్రితో ఉండడమే గొప్ప హ్యాపీ. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి ఉండడమే గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. కాబట్టి మనం ఆనందించాలి. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చూడండి, వి హావ్ టు సెలబ్రేట్ దిస్ హ్యాపీ డే. సెలబ్రేట్ చేయాలి. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించిన జయాన్ని సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే నిత్య జయం అనమాట. సాతాను శిరోమరణం ద్వారా ఓడించాం. లీడర్గా ఉన్న యేసుక్రీస్తు జయించారు. కాబట్టి మన పక్షంగా జయించారు. కాబట్టి మనం ఆనందించాలి. సత్యం, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు జయం మన జయం, మీ జయం అనమాట. మన కొరకి లీడర్ జయించాం, కాబట్టి ఆ జయం మనది. కాబట్టి మనం కొనియాడాలి. యేసయ్యకు ఆరాధన. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది, ఫర్ యువర్ బ్రదర్ వాస్ డెడ్ అండ్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నదే మరణం గురించి రాయబడింది. బ్రదర్ మరణించారు. ఆదాం పాపం ద్వారా ఆత్మీయంగా, స్పిరిచువల్ గా మరణించాం. అనేకులు పాపం ద్వారా ఆత్మీయంగా మరణించారు. మనం కూడా ఒకప్పుడు పాపం బట్టి ఆత్మీయంగా స్పిరిచువల్ డెత్ లో మనం ఉన్నాం. కాబట్టి ఫిజికల్ డెత్ కంటే స్పిరిచువల్ డెత్ ఇంకా చాలా ఘోరమైన పరిస్థితి అనమాట. మనం చాలా సార్లు అనుకున్నాము ఫిజికల్ డెత్ చాలా ఘోరంగా ఉంది, ఘోరంగా లేదని కాదు, కానీ దానికంటే వెరీ డేంజర్ అనమాట ఈ స్పిరిచువల్ డెత్ లో ఉన్న అనుభవం. స్పిరిచువల్ డెత్ లో ఉండడం అంటే పరలోక తండ్రితో కనెక్షన్ లేని అనుభవం, తండ్రి ఇంటి నుండి బయట బదిలీ అనుభవం అనమాట. తండ్రితో కనెక్షన్ లేని అనుభవం అనమాట పరలోక తండ్రితో. కానీ ప్రియులారా, ఫర్ యువర్ బ్రదర్ వాస్ డెడ్. కాబట్టి మనం చూస్తున్నాం అనేక సహోదరులు ఒకప్పుడు మరణించిన స్థాయిలో ఉన్నాం ఆత్మీయంగా, కానీ తండ్రి అయిన దేవుడు
ప్రేమపూర్ణ తండ్రి క్రీస్తు ద్వారా మరలా మనకు బ్రతుకు ఇచ్చామన్నమాట, జీవన ఇచ్చామన్నమాట, నిత్య జీవన ఇచ్చామన్నమాట. మనం ఎప్పుడు ఇచ్చామన్నమాట, బ్రదర్ సిస్టర్ రండి అని, మనను కుమార్తె నా వద్దకు రండి అని ప్రభు పిలిచాం. క్రీస్తు ద్వారా మరలా తండ్రి ఇంటికి మనల్ని తండ్రి దేవుడు తీసుకొని వచ్చాం. మనల్ని మాత్రం కాదు, అనేకలు లక్షలాది కోట్లాది ప్రజలు క్రీస్తు ద్వారా తండ్రి ఇంటికి వచ్చినారు. స్తోత్రం. వారందరం ఇన్ క్రైస్ట్ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనమాట. వారందరం మనం అంటే ఒక ఫ్యామిలీ, మనందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సత్యంగా ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం చూస్తున్నట్టే మనం వింటున్న మాటలు ఏంటది, నీ వేరు నేను వేరు, నా రాష్ట్రం వేరు, నీ రాష్ట్రం వేరు, నీ దేశం వేరు, నీ భాష వేరు, అన్ని వేరు, కాబట్టి నీ కూడా వేరు అని చెప్పారు, సపరేట్ అని చెప్తున్నారు. నేను సత్యం పరిలారా పరలోక తండ్రి ఒక ఉద్దేశం మనం అర్థం చేసుకోవాలి. తండ్రి కోరేది అందరం కలిసి ఉండాలి అనమాట. తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ఎలాగ కలిసి ఉన్నారో అలాగే దేవుని యొక్క ప్రేమని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆ నామములో అందరం ఒక ఫ్యామిలీగా అందరం ఉండాలని పరలోక తండ్రి కోరుతున్నాం. దేవునికి అందరూ ఒక ఫ్యామిలీగా ఉండాలి. అది కూడా మహిమ అనుభవములు. స్తోత్రం. హల్లెలూయా. అందరి పరిశుద్ధత నింపబడి, దేవునితో నింపబడి, దేవుని వాక్యంతో నింపబడి, అందరం నిత్య జీవన రక్షణ పొంది, రక్షణలో సంపూర్ణ అనుభవంలో అందరం నిత్యం యుగాలు ఉండాలని పరలోక తండ్రి కోరుతున్నాం. పరలోక తండ్రి కోరి చూడండి, నా కుమారుడు నాతో, నా కుమార్తె నాతో నిత్యం ఉండాలి. అంతే పరలోక తండ్రి కోరిగా సత్యం పరిలాగా మనం అర్థం చేసుకోవాలి. దాని కొరకు యేసుక్రీస్తుని పంపారు, పరిశుద్ధ రక్తం కార్చారు, నిత్య దీపదాన్ని తీసుకొని వచ్చారు. అంటే నిత్యం మీరు జీవగల దేవునితో ఉండాలి. ఇది మనం తండ్రి కోరుతున్నాం. మనం మాత్రం కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా తండ్రితో కలిసి పరలోక తండ్రితో జీవగల దేవునితో సత్యగారి తన జీవగల దేవునితో యేసు రక్తం ద్వారా పాపక్షమణ పొందుకొని నిత్య జీవనం పొందుకొని మహిమలో ప్రతి ఒక్కరు నిత్యం నిత్యం యుగాలు ఉండాలని మన పరలోక తండ్రి కోరుతున్నాం. కాబట్టి తప్పిపోయిన స్థాయిలో ఉన్న కుమారుడు కుమార్తె గాని ప్రేమ సువార్త ద్వారా తిరిగి యేసుక్రీస్తు దగ్గరికి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఆనందం చాలా గొప్పదన్నమాట, చాలా గొప్పదన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైతే వాక్యం సువార్త విని ప్రేమ సువార్త విని రక్షణ పొందారో, తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేగనామని బాప్తిసం పొందారో, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారో, అప్పుడు మన పరలోక తండ్రికి చెప్పలేని గొప్ప ఆనందములో పరలోకం అంతా ఉన్నామన్నమాట మిమ్మల్ని బట్టి. స్తోత్రం. ఎందుకంటే నా కుమారుడు లేదా నా కుమార్తె ఒకప్పుడు ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్నాం, కానీ ఇప్పుడు వాక్యం దాని పరిశుద్ధాత్మని కొత్త జన్మించిన మన అనుభవం అలాగే లేదు. మనం ఇప్పుడు బ్రతికి ఉన్నామన్నమాట, జీవనచ్చే దేవునితో మనం కనెక్ట్ అయిపోయామన్నమాట. నిత్యలుగు తండ్రితో క్రీస్తు వారి మనం సంబంధం కలిగి ఉన్నామన్నమాట. అదే మన ఆనందం. కాబట్టి యేసుక్రీస్తు వారి పరలోక తండ్రితో సహవాసం చేస్తున్న తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేక దేవునితో సహవాసం చేస్తేనే మీకు మీ కొద్దుగులు జీవగల దేవుడు తప్పకుండా తెరుస్తాడు. ఎందుకంటే జీవగల దేవునికి శక్తి, సామర్థ్యం, బలం, సమృద్ధి ఉంది అనమాట. మనం ఊహించిన దానికంటే ఎక్కువ పవర్ ఉంది. మనం విన్న దానికంటే ఎక్కువ శక్తి సామర్థ్యం కలిగిన మన దేవుడు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవునితో సహవాసం చేస్తున్న మీ యొక్క కొదువులు జీవగల దేవుడు నిశ్చయంగా తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. కానీ మనం ఆనందించాలి. ఎందుకంటే జీవగలన యేసుక్రీస్తు వారి తండ్రితో మనం కనెక్ట్ అయ్యాం. యేసుక్రీస్తు వారి దేవుని రాజ్యంలోనికి ఇప్పుడు మనల్ని తీసుకొని వచ్చాం, దేవుని ఇంటికి మనల్ని తీసుకొని వచ్చాం. దేవుని ఇంటి వారిగా మనం ఉన్నాము. ఒకరోజు కాదు, 70 కాదు, 80 కాదు, 130 కూడా కాదు, నిత్యమనమాట. దాని కొరకు దేవుడు నిత్య సంకల్పాన్ని బట్టి మనం తీసుకొని వచ్చిన దేవుని ప్రియులరా మనం ఆనందంతో సుధిస్తాం. కాబట్టి వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ డే. ఈ రోజు మనం ఆనందించాలి. ఈ రోజునే కాదు, ప్రతిరోజు మనం ఆనందించాలి, ప్రజలు ఆనందించాలి. ఇందో గొప్ప తండ్రిని మనం దొరకడం, ఇందో గొప్ప జీవగల దేవునితో మనం సహవాసం చేయడం, ఇంత గొప్ప జీవగల దేవునితో కలిసి బ్రతకడం ఎంతో గొప్ప అనుభవం. ఇంత గొప్ప యేసయ్యతో కలిసి బ్రతికే అనుభవం చాలా గొప్పది అనమాట. మామూలు కాదు, చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ వలన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఆమె పురుషుడు తండ్రిని విడిచి తన భార్యతో హత్తుకొను అని రాయబడింది. తల్లి అందరిని విడిచి తన భార్యతో హత్తుకొను. కాబట్టి అది నేను పౌలు చెప్తున్నా, నేను సంఘం గురించి చెప్తున్నా. నేను క్రీస్తుతో పెళ్లి కుమార్తె సంఘం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మవులైన కొత్త జన్మించింది, మనం కనెక్ట్ అయ్యామన్నమాట. అది మర్మం, అదొక మర్మం అని రాయబడింది. ఇది చాలా గొప్ప మర్మం, మామూలు విషయం కాదు. అంటే దానికి అర్థం యేసుక్రీస్తు ద్వారా జీవగల దేవునితో కనెక్ట్ అయ్యే అనుభవం. ఆ కనెక్ట్ అయ్యే అనుభవంలో యుగాలు బ్రతకడం అది చిన్న మర్మం కాదు, అది గొప్ప విషయం అనమాట. ఎందుకంటే అది తండ్రి హృదయంలో ఉన్న ఆశ, కోరిక అనమాట. దేవునికి స్తోత్రం. నా పట్ల, మీ పట్ల, మానవులందరి పట్ల తండ్రి జీవగల దేవుడు అదే కోరుతున్నాం అనమాట. అందరి మహిమలు ఉండాలి, అందరి పరిశుద్ధంగా ఉండాలి, అందరి క్షమాపణ పొందాలి, అందరి నిత్యం పొందాలి, అందరి రక్ష పొందాలి. ఒక సంపూర్ణ అనుభవంలో అందరూ ఉండాలి, నిత్య మహిమ అందరం పొందాలి, అందరం నాతో ఉండాలి. అదే పరలోక తండ్రి యొక్క, అది కూడా నిత్యం అనమాట. కొన్ని రోజులైనా కాదు, నిత్యం మహిమ అనుభవంలో నాతో కూడా నా బిడ్డలు అందరం ఉండాలని జీవగల దేవుడు కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆ కోరికలోనికి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనను తీసుకొని వచ్చామన్నమాట. స్తోత్రం. కాబట్టి మీరు ఇన్ క్రైస్ట్ ఉన్న మీరు ధన్యుడు, ధన్యురాలు, నిత్యం అనమాట. ఎందుకంటే గొప్ప ఆస్తి, గొప్ప సంపద, మనం గొప్ప సంపద, గొప్ప ఆశీర్వాదపూర్ణ దేవునితో మనం కనెక్ట్ అయ్యామన్నమాట. స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆ తండ్రి యొక్క చేయి చాలా గొప్పది. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. జీవగల దేవునితో కలిసి బ్రతకడమే చాలా గొప్ప అనుభవం. కాబట్టి ఫర్ యువర్ బ్రదర్ వాస్ డెడ్ అండ్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్. కాబట్టి ఆదాము మనం చూసినట్లయితే మరణించాం, పరదేశ అనుభవం నుండి కూలిపోయాం, తర్వాత నిరాశ, బాధ, కాబట్టి తర్వాత కష్టాలు, శ్రమలు ఎన్నో అనుభవించాం మానవులందరూ. కానీ వారిను మరలా క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు బ్రతికించామన్నమాట. ఇదే సువార్త. మరణం నుండి విడిపించేది ప్రేమ సువార్త. ఆత్మీయ మరణం నుండి విడిపించేది దేవుని ప్రేమ సువార్త. దేవునికి స్తోత్రం. కాబట్టి కమ్ బ్యాక్ టు లైఫ్. హీ వాస్ లోస్ట్, నౌ హీ ఈస్ ఫౌండ్. ఇప్పుడు తండ్రి యొక్క దృష్టి కూడా ప్రియులారా మనం గమనించినట్లయితే, స్తోత్రం, కొన్ని రోజులని కాదు, స్తోత్రం, నిత్యం మనను చూసే తండ్రి. కాబట్టి నన్ను తండ్రి చూడడం తండ్రికి ఇష్టం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి చూపులో ప్రియులారా మనం చూసినట్లయితే, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే తండ్రి మనం చూసామన్నమాట. మనం చాలాసారి చెప్తాం, నేను తల్లి నుండి డెలివరీ సమయంలో బయటకు వచ్చినప్పుడు నా డాడీ నన్ను మొదటిగా చూసాం, లేదంటే నా బ్రదర్ మొదటిగా చూసాం, లేదంటే నా సిస్టర్ మొదటిగా చూసాం, లేదంటే పలానా డాక్టర్ లేదా నేర్సామి ఫస్ట్ చూసామని కొందరు చెప్తారు. మీ ప్రియులారా, మన సత్యం అర్థం చేసుకోవాలి. దానికి ముందు పరలోక తండ్రి యొక్క దృష్టి మన మీద ఉన్నామన్నమాట. స్తోత్రం. అలాగే జీవంగా దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. నిత్యరోగ తండ్రి యొక్క దృష్టి మన మీద ఉన్నాం. నా కుమారుతే నాతో ఉండాలి అంతే. కాబట్టి ఇంకా పరిశుద్ధ గ్రంథం ఇంకా లోతుగా మనం చూసినట్లయితే, జగత్తుకు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు నా పట్ల, మీ పట్ల నిత్య ప్రణాళిక వేసేసామన్నమాట, నిర్ణయం చేశామన్నమాట. క్రీస్తు ద్వారా మనం ఎన్నుకున్నామన్నమాట. తన కోరుకోండి నాతో ఉండాలి, నా కుమారుడు నాతో ఉండాలి. ఇది తండ్రి కోరిక. అంటే మన కోరిక ఏంటది? మనం ఎవరితో ఉండాలని మనం కోరుతున్నాం. హల్లెలూయా. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వాళ్ళని కొత్త జన్మించిన మనకు కూడా ఆశ ఉంది. మన ఆశ ఏంటది? స్తోత్రం. నేను కూడా జీవగల దేవునితో ఉండాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవునితో నేను కూడా నిత్యం ఉండాలని మన ఆశ. అయితే తండ్రి ఆశ, మన ఆశ రెండు ఏకంగా మార్చబడలేదు. స్తోత్రం. అలాంటి ఉన్నవారు తప్పకుండా ప్రియులరా, స్తోత్రం, ఆ అనుభవంలో కొనసాగించబడినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారు, మనం దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, తండ్రికి, పరలోక తండ్రికి ఉన్నదంతా కూడా మనదన్నమాట, మీదన్నమాట. అంతే. వాక్యం దాని పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు అని బై ఫేత్ దైవజ్ఞానం మనం ఎదుగుతున్న కొద్ది
విశ్వాసములో మన ఎదుర్తున్న కొద్ది, ఆత్మజ్ఞానంలో మన ఎదుర్తున్న కొద్ది, వాక్య గ్రహింపులు ఎదుర్తున్న కొద్ది అది మనం అనుభవిస్తుంది అనమాట. పుట్టిగా చెప్పేది కాదు, అది అనుభవించినాక కలగా ఉండేది కాదనమాట. నిజంగా అనుభవించుకోవచ్చు. జీవం గల దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించినాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవుని ఒక ప్రశంస మనం అనుభవించుకొని అనర్థనం బ్రతకవచ్చు. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవుడు మీలో నాలో ఉన్నాడు, పోలీసుపరి మనలో ఉన్నాడు. ఇప్పుడు దేవుని అనుభవించుకొని, ప్రశంస అనుభవించుకొని, దేవుని యొక్క తాకదని అనుభవించుకొని బ్రతికే గొప్పదైనదా క్రీస్తునందున్న మనకు జీవం కలిగిన దేవుడు అనుగ్రహించిన కాబట్టి దేవునికి స్తోత్రం. కానీ అనేకలు ఈ అనుభవంలో లేదనమాట. కానీ వారందరం ఈ అనుభవంలోనికి వచ్చినాక దేవుని రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి అందరం వచ్చినారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నోహ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చెప్పాం ఒక ఓడ తయారు చేయాలని దేవుడు చెప్పాం. ఎందుకంటే మనిషి యొక్క పాపం పెరిగిన కాబట్టి దేవుడు తీర్పు తీర్చడానికి కొరకు మనుషులను అందరూ తీర్పు తీర్చడానికి దేవుడు తీర్మానం చేశామన్నమాట. అప్పుడు నోహతో చెప్పామన్నమాట. నోహ సువార్త పరిచర్య చేశాను. నోహ చెప్పారు, ప్రజలు అందరూ చెప్పారు, మీరందరూ ఈ ఓడలోనికి ప్రవేశించాలి. ఎందుకంటే గొప్ప వర్షం వస్తున్నాయి, భూమి అంతా కూడా అది నింపబడుతుంది. ఇప్పుడు మనుషులు ఎందులో అంతా మనుషులు మరణిస్తుంది, జంతువులు చనిపోతాయి. కాబట్టి దానికి ముందు ఏం చేసుకోవాలి? అందరం ఓడలోనికి ప్రవేశించాలి, అందరం రావాలి. ఒకటి నోహ ప్రకటించాం కానీ నోహ ఇంటి వారు మాత్రం దానిలో ప్రవేశించామన్నమాట. మిగిలిన వారు ఎవ్వరూ రాలేదు. ఒకటి ప్రియులారా మనం చూసినట్లయితే మిగిలిన వారందరూ పెద్ద వర్షం వచ్చినప్పుడు దాదాపు 40 రోజు ఆ గొప్ప వర్షంలో నీళ్లు పైకి వచ్చాము. కాబట్టి నోహ ఫ్యామిలీ వారందరూ ప్రియులారా ఆ కాలంలో ప్రియులారా వారు మరణించకుండా, వారు నాశనం అయిపోకుండా అద్భుతంగా కాపాడలేదు. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే దానికి ముందు మనం చూడవచ్చు, వర్షానికి ముందు వర్షం స్టార్ట్ అయినప్పుడు కానీ ఆ సమయంలో ప్రియులారా మనం చూడవచ్చు, దానికి ముందు దేవుడు దాని యొక్క తలుపు మూసేస్తే అనమాట. ఎందుకంటే ఓడలోనికి నీళ్లు ఒక డ్రోప్ కూడా నీళ్లు దాని లోపల రావద్దు, అది జీవం గల దేవుడు కోరుతుంది. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే నోహ ఒక ఓడ ఒక ప్రియులారా తలుపు మనం చూసినట్లయితే కొంతకాలం వర్షం పడక ముందు అది తెరవబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. తెరవబడిన స్థాయిలో తర్వాత దేవుడు అది మూసేస్తామన్నమాట. ఇప్పుడైతే ప్రియుల గుడ్ న్యూస్ ఏంటిదంటే ఇప్పుడు రక్షణ పొందుకోవడానికి ఉన్న మంచి సమయం. అంటే దానికి అర్థం దేవుని రాజ్యంలోనికి ప్రియులారా ప్రవేశించే ఆ తలుపు ఇప్పుడైతే దేవుని మహాకృపను బట్టి మూయబడలేదన్నమాట. ఇప్పుడు అది తెరవబడి ఉంది. క్రీస్తు ద్వారా ప్రియులారా ప్రతి ఒక్కరు మనుషులకు ఉన్న ప్రతి ఒక్కరికి పాపశ్రవణం పొందుకోవడానికి వరకు, నిత్య రాజ్యం నిత్య జీవనం పొందుకోవడానికి వరకు, తండ్రితో కనెక్ట్ అవ్వడానికి వరకు, తండ్రి ఆస్తికు వారసులు ఉండడానికి వరకు, నిత్యం ఆ పరిశుద్ధ జీవగల దేవునితో బ్రతకడానికి వరకున్న తలుపు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే క్రీస్తు ద్వారా ఇప్పుడు తెరవబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. మూయబడిన స్థాయిలో లేదు. క్రీస్తు ద్వారా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా అనేకులు ప్రవేశించాలని పరలోక తండ్రి ప్రేమపూర్ణ తండ్రి వేచి ఉన్నాం. దాని కొరకు ప్రియులారా తండ్రి తన ప్రియ కుమారుని పంపించాం. యేసుక్రీస్తు రక్తం గార్చాం, పరిశుద్ధ రక్తం. ఆ రక్తం ద్వారా కడుగుబడి ప్రతి ఒక్కరు తండ్రి ఇంటికి నిత్య రాజ్యంలోనికి, శాశ్వత రాజ్యంలోనికి నిత్యలోక తండ్రితో పరిశుద్ధ జీవగల దేవునితో ప్రతి ఒక్కరు రావాలని పరలోక తండ్రి ప్రియులారా వేచి ఉన్నాం. కాబట్టి ఇప్పుడైతే దేవుని మహాకృపను బట్టి మనం ఈ బ్రతుకునే కాలంలో తలుపులు మూయబడిన స్థాయి ఇప్పుడు లేదు కాబట్టి దేవునికి స్తోత్రం. కానీ దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు బ్రతికి ఉన్న వారు దాన్ని ఒక విధంగా, ఎందుకంటే తలుపు తెరబడిన స్థాయిలో, మూయబడిన స్థాయిలో లేదు. కాబట్టి క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరికి తండ్రి దేవుని రాజ్యంలోనికి రావచ్చు అనమాట. తండ్రి ఆహ్వానిస్తున్నాం అనమాట. స్తోత్రం.
కాబట్టి ఆత్మీయంగా మరణించిన స్థాయిలో ఉన్నవారు, జీవంగల దేవుని సంబంధం లేని వారు అందరినీ జీవంగల దేవుడు ఆహ్వానిస్తారు. కానీ ఒక కండిషన్ ఉంది, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి రావాలి అని. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నా ఇంటికి రావాలి. అదే తండ్రి కోరుతుంది, అదే మార్గం అనమాట. యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు కల్వరి శిలువలో తల నుండి అరకాలకి ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు పొందింది. శరీరం అంతా చించబడాం, నల్లగొట్టబడాం. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధన తండ్రి ఇందుకు అందరూ రావాలని పరలోక తండ్రి ప్రియులారా కోరుతున్నాం. ఒకటి దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మనం అందరం జీవంగల దేవుడు తన దగ్గరకు, జీవగల దేవుడు ప్రియులారా తీసుకొని వచ్చిన గుంపులో ఈ ప్రార్థనలు పాల్గొని మీరున్నారు. స్తోత్రం. మీరు తండ్రి ఇంటికి ప్రవేశించామన్నమాట. బయట లేదన్నమాట. బయట లేదు, బయట అయోమయం దానికి స్తోత్రం. క్రీస్తులో ఉండే నీకు సేఫ్టీ అనమాట. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఆయన దేవునితో మనం కనెక్ట్ అయ్యామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పింది, నేను ద్వారి. స్తోత్రం. డోర్ యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరు పరలోక తండ్రితో కనెక్ట్ అవ్వలేదు. పరిశుద్ధ రక్తం యేసుక్రీస్తు కార్చాం. యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది అనమాట. స్తోత్రం. కాబట్టి మారుమనసు పొందడానికి మంచి సమయం. పాపం చేస్తున్న వారు ఎవరైనా ఉండే, జీవగల దేవునికి వ్యతిరేకమైన మాటలు క్రియలు చేసుకొని బ్రతున్న వారు ఎవరైనా ఉండే, దేవుడు క్షమించే దేవుడు, ప్రేమాత్మ. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో ఆశ్రయించండి, దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా యేసు రక్తాన్ని బట్టి తండ్రి ఇందుకు తండ్రి ఆ దారి ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టి ఉన్నాం. కృపాకాలంలో మనం ఉన్నాం. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఒకరోజు ఇది మూయబడతాయి అనమాట. మూయబడతాయి. నోహా ఆ ఓడ యొక్క డోరు దేవుడు క్లోజ్ చేసామన్నమాట. అలాగే కృపా కాలం ఒకరోజు మూయబడుతుంది. కానీ దానికి ముందు ప్రియులరా దాన్ని ఎంటర్ చేసి ఉండే, క్రిస్తులోనికి జీవంగల దేవునితో కనెక్ట్ అయి ఉండే వారి బంధువులనమాట. దేవుని తీసుకోవడం ఇప్పుడు కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి అనేకులు కాలంలో మనం చూస్తుంటే ప్రార్థన చేస్తున్నాం, అనేకులు ప్రేమ సువార్త చెప్తున్నాం. కాబట్టి రక్షణ పొందడానికి ఇది మంచి కాలం, మంచి సమయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు అయితే ఆహ్వానిస్తున్నాం, ప్రభు అయితే హృదయాలు కొడుతున్నాం అనమాట. కాబట్టి వింటున్న వారిని బట్టి స్తోత్రం. అలాగే కాబట్టి మనం పట్టించుకోవాలి. కాబట్టి ఇది సత్యం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు పాపం చేసి పరదేశం నుండి తండ్రి వెళ్ళగొట్టేస్తాడు. కారణమైనది తండ్రి ప్రేమ లేదని కాదు, తండ్రి ప్రేమపూర్ణుడు. నిత్యం నా కుమారుడు పాపిగా బ్రతుకుతుంది, నా కుమారుడు పరిశుద్ధంగా బ్రతుకుతారు. అంటే అందుకొరకు ప్రియులారా పాపానికి పరిష్కారం యేసుక్రీస్తు వారు తీసుకొని వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు పాపి కాదు. ఇప్పుడు నీతిమంతుడు, పరిశుద్ధనం అనమాట. యేసు రక్తం ద్వారా కడగబడిన మనం పరిశుద్ధనం, నీతిమంతులం. ఇప్పుడు తండ్రి ఎందులో యేసు రక్తం ద్వారా కడగబడిన వారందరూ పరిశుద్ధం, నీతిమంతులమని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే దానికి అర్థం ఏంటి? నిత్యం మీరు పరిశుద్ధంగా మహిమలో నిత్యం పరలోక తండ్రితో ఉండాలని తండ్రి నాలుగా తండ్రి చిత్తం. కాబట్టి ఆ తండ్రిని ప్రియులారా మనం స్తుతిస్తాం. ఇప్పుడు పరలోక తండ్రి కూడా మా కింద పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మిమ్మల్ని బట్టి ఎంతగా ఆనందిస్తున్నాం. తండ్రి చాలా ఆనందిస్తున్నాం. మన ఆనందించిన దానికంటే ఎక్కువ తండ్రి ఆనందిస్తుంది. మనం కొన్నిసారి అనుకున్నాము మనమే ఎక్కువ ఆనందం అని, కానీ మనకంటే పరలోక తండ్రి ఇంకా చాలా హ్యాపీ ఉన్నాం. ఎందుకంటే చనిపోయిన నిన్ను దొరికింది, చనిపోయిన నిన్ను, తండ్రి నుండి దూరంగా ఉన్న నిన్ను జీవగల దేవుడు క్రీస్తు తన ప్రేమ ద్వారా, క్రీస్తు తన వాక్యం ద్వారా, తన మెరకుల ద్వారా, అద్భుతాల ద్వారా, ఆశీర్వాద కార్యాల ద్వారా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనం తన తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చి ఉన్నామన్నమాట. ఇంకా తండ్రి ఇందులో ఎన్ని రోజులు మనం ఉన్నాం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది చాలా గుడ్ న్యూస్ అనమాట, నిత్యం అనమాట, యుగాలన్నమాట. ఇక తండ్రి మనల్ని వెళ్ళగొట్టలేదు. యేసు రక్తం ద్వారా కడగబడి యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన నిత్య సొత్తుగా ఉండాలనే ఉద్దేశంతోనే రక్తం చేత పోయినా. కాబట్టి అదే పరిశుద్ధ గ్రంథం నడిపిస్తుంది, నేను ఏ మాత్రమే విడువాను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. కాబట్టి తండ్రి ఏం చేశారు? సర్వజ్ఞాన దేవుడు ఏం చేస్తాడు? క్రీస్తులో మనల్ని నాటిస్తాడన్నమాట.
అంటే జయించిన క్రిస్తువులో మనల్ని నాటేశాను. ఓడిపోయిన ఆదాములో కాదు, జయించిన క్రిస్తువులో మనల్ని నాటేశాను. అంటే దానికి అర్థం ఫెయిల్ అయిపోవద్దు అనమాట. ఫెయిల్ అయిపోవద్దు. జయించిన క్రిస్తువును మనం తండ్రి మనలో సీడుగా నాటేశాం. ఆ క్రిస్తువులు మనలో తండ్రి దాచిపెట్టాడు. ఎందుకంటే దుష్టుడు నిన్ను ముట్టవద్దు, దుష్టుడు నిన్ను ముట్టవద్దు. కాబట్టి మనం చూసినట్లయితే దుష్టుడు హవ్వను తాకామన్నమాట. మొదటి ఆదామును దుష్టుడు తాకి తన ప్రాణం అంతా పట్టేసి, కానీ అలాగే యేసుక్రీస్తు దగ్గరే దెయ్యాలు సాతాను వచ్చాం గాని తాకలేదు. యేసుక్రీస్తు వాక్యమైన గడ్గం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని కృపను బట్టి నేత్రాసును శరీరాసును జీవపడ్డం అని వాక్యం గడ్గం చేత దించారు. తన బ్రతుకంతా యేసుక్రీస్తు సాతాను దించారు. అలాగే శిరోమరం ద్వారా పూర్తిగా సాతాను ఊడి చేశారు, నిరాయుధులుగా మార్చింది సాతాను. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నట్టే ఇంతవరకు తండ్రి ప్రియులారా మనం చూస్తున్నట్టే జయించిన క్రిస్తువును మళ్ళా నాట్యమన్నమాట. ఎందుకంటే నీవు నేను ఓడిపోవద్దు, నీవు నేను జయంతో జయించిన స్థాయిలోనే రావాలన్నమాట. ఓడిపోయిన వాడు తండ్రి ఇంటికి రావడానికి వీల్లేదు. ఓడిపోయిన స్థాయిలో ఉన్నవాడు తండ్రి ఎందుకు రావడానికి వీల్లేదు. అందువరకు క్రిస్తువుని మనకు అనుగ్రహించాం. క్రిస్తు ద్వారా ప్రియులారా ఆ జయంలోనికి మనం నడిపించాం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసు రక్తం ద్వారా మనం కడిగి పరిశుద్ధన తండ్రి తన దగ్గరికి మనం తీసుకొని వచ్చారు. ఇంకా ఎన్నాడు మీరు పరలోక తండ్రితో జీవగల దేవునితో ఎన్నాళ్ళు బ్రతుకుతారు? ఎన్నాళ్ళు? కొందరు లెక్కబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. కీర్తనలో మనం చూసినట్లయితే కొందరు నేను ఎన్నాళ్ళు బ్రతుకుతాయి, ఎన్నాళ్ళు బ్రతుకుతాయి. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనకు మొదటి పేతురు మొదటి అధ్యాయం చూడి భాగంలో ప్రియులారా మనం చూడొచ్చు. దేవుని వాక్యం నిత్యమైనది అనమాట. ఇప్పుడు నిత్యమైన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మీరు పరలోక తండ్రితో నిత్యం బ్రతుకుతండి, యుగాలు బ్రతుకుతుంది. కాబట్టి దేవుని ప్రేమ నుండి మనల్ని ఇంకా ఏది కూడా దూరం చేయలేదు అనమాట. మరణం కూడా దూరం చేయలేదు, వెలుగ మనల్ని దూరం చేయలేదు. దారిద్ర్యం, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఏది కూడా మనల్ని దూరం చేయలేదన్నమాట. ఎందుకంటే పరలోక తండ్రి మనను గట్టిగా పట్టుకున్నామన్నమాట. క్రీస్తు ద్వారా మనను పట్టుకున్నాము, క్రీస్తు ద్వారా మనల్ని పట్టుకున్నాము. హల్లెలూయా. కాబట్టి జీవగల దేవుని చేత పట్టబడిన నిన్ను జీవగల దేవుడు వదలలేదన్నమాట. కొన్నిసారి మనకు ఆలోచన వస్తేమో నన్ను వదులుతాను, నేను ఏమాత్రమైన విడువు అంతే, నేను ఎన్నడూను ఎడబాను. అంటే తండ్రి కోరేది నీవు నిత్యం తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగ దేవునితో ఉండాలి అంతే. దాని కన్నా ఇంకా తక్కువ ప్రణాళిక పరలోక తండ్రికి కోరిగా తక్కువ లేదనమాట. అందు సూత్రం. కాబట్టి ప్రియులర మన ఎంతో ధన్యులం. తెరబడిన స్థాయిలో ఉన్నప్పుడు ఆమె నోహ కూడా తెరబడినప్పుడు వారు భార్య కాని పిల్లలు కాని ప్రవేశిస్తాయి. అలాగే యేసుక్రీస్తు హల్లెలూయా దారి తెరబడిన స్థాయిలో ఉన్నాం. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్లే దారి, దేవుని రాజ్యానికి వెళ్లే దారి యేసుక్రీస్తు అనమాట. తెరబడిన స్థాయిలో ఇప్పుడు ఉన్నాం. కాబట్టి దేవుని మహాగ్రహాన్ని బట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఇంటికి మనం ప్రవేశించి అడుగుబెట్టామన్నమాట. ఇప్పుడు తండ్రి ఇంటిలో ఉన్నామన్నమాట. కాబట్టి క్రిస్తువులు ఉండడమే సేఫ్టీ జోన్ అనమాట, హై సెక్యూరిటీ అనమాట. క్రిస్తువులు ఉన్న నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మరణాన్ని కూడా భయపడాల్సిన అవసరం లేదు, రేపు ఏం జరుగుతుంది ఇలాంటి భయం అవసరం లేదు. ఎందుకంటే నిత్యులకు తండ్రి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నామన్నమాట. మన కాపాడే శక్తి సామర్థ్యం జీవగల దేవునికి మనం ఆలోచన చేసిన కంటే ఇంకా ఎక్కువ ఉంది అనమాట. కాబట్టి నీవు నేనుగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ మనం ఆనందించాలి. ఇక్కడ మనం తండ్రి ఇంటికి వచ్చాం, ప్రభు ఇంటికి మనం వచ్చాం, ప్రభుత్వం మనం కలిసి ఉన్నాము. ఇప్పుడు మన పరిచయ కాలంలో ఉన్నాం, క్రీస్తుతో సహవాసం చేసుకొని పరిచయ కాలంలో ఉన్నాం. పరిశుద్ధాత్మక వరాలు రిలీజ్ చేసే కాలంలో ఉన్నాం. దేవుని శక్తి రిలీజ్ చేసే కాలంలో ఉన్నాం. దేవుని మెరుకులు రిలీజ్ చేసే కాలంలో ఉన్నాం అన్నమాట. దేవుని ఆశీర్వాదాలు రిలీజ్ చేసే కాలంలో ఉన్నాం. దేవుడు మనం వాడుతున్న సమయంలో ఉన్నాం. దేని కొరకు? కోత కొరకు అనేకులు తండ్రి ఇంటికి చేరాలని తండ్రి కోరుతున్నారు. ఇప్పుడు మనం బాధపడవద్దు. తండ్రి ఇంటిలో అనేకులు చేరినప్పుడు నాకు స్థలం లేదని దేశ బాధపడదు. పరలోక తండ్రి చాలా గొప్ప దేవుడు కాబట్టి సమృద్ధి ప్లేస్ ఉంది అనమాట. కాబట్టి దానిలో వేరే బాధపడవద్దు. అందరు ఇంకా చాలా మంది వచ్చినప్పుడు నన్ను తండ్రి పట్టించుకోలేదేమో,
నాకు ప్లేస్ లేదని ఇలాంటి ఆలోచన దేశం అని వద్దు. ఎందుకంటే మన దేవుడు చాలా చాలా గొప్పవాడు అనమాట. ఎంతమంది వచ్చిన రెస్క్యూ చేసే సామర్థ్యం కలిగిన దేవుడు అనమాట మన దేవుడు. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే దేవుడు ఇప్పుడున్న భూమి ఇప్పుడున్న మనం రక్షణ పొందిన మనల్ని చేర్చుకోవడానికి ప్రభు త్వరగా వచ్చినాక సంఘం ఎత్తబడుతుంది, మహిమా సంఘంగా మార్చబడుతుంది. నిత్య మహిమలోనికి సంఘం ఎత్తబడుతుంది. సంఘం నిత్య మహిమ తర్వాత మనం చూసినట్లయితే వెయ్యేళ్ల పరిపాలన పరిశుద్ధ గ్రంథం మనకు చూడవచ్చు. తీర్పు ఉంది. రక్షణ పొందలేని వారికి తీర్పు ఉంది అనమాట. రక్షణ పొందిన వారు పరమానందములో తండ్రితో బ్రతుకుతి, రక్షణ పొందలేని వారు వారికి తీర్పు ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడున్న భూమి ఆకాశం అగ్ని చేత దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు సంఘం ఇక్కడ ఉండలేదన్నమాట. దానికి ముందు ఎత్తబడుతుంది అనమాట. తర్వాత దేవుడు నూతన ఆకాశం నూతన భూమి నిత్యరగు తండ్రి పరిశుద్ధ తండ్రి తీసుకొని వస్తాడు. నూతన ఆకాశం నూతన భూమి. నూతన ఆకాశం నూతన భూమిలో సాతాను ఉండలేదన్నమాట. దానికి ముందే సాతాను దేవుడు అగ్నిగుండంలో నరకములో పడేసి. కాబట్టి ఎవరైతే జీవంగల దేవుని యొక్క స్వరం వినకుండా ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరూ ఎవరైతే దేయాలు స్వరమిని బ్రతికారో వారందరూ అగ్నిగుండంలో నిత్యం సాతానుతో ఇటర్నల్ పనిష్మెంట్ అనమాట. సాతానికి ఇటర్నల్ పనిష్మెంట్ అనమాట. ఆ ఇటర్నల్ పనిష్మెంట్ లో నిత్యం కాల్చివేయబడుతుంది అని వాక్యం ద్వారా రక్షణ పొందిన యేసు రక్తంలో ఆశ్రయిస్తున్న ఇప్పుడు యేసు కృష్ణ శ్రమ పొందుతున్న నిందలు అవమానం అనుభవిస్తున్న నీవు యుగోగాలు తండ్రితో నవ్వుతుంది. కన్నీరు లేని ఆమె దుఃఖం లేని మరణం లేని క్షేమం లేని మహిమా శరీరం కలిగి నిత్యం యుగాలు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవులతో కలిసి మహిమ అనుభవంలో పరిశుద్ధులతో కలిసి పాత దినములలో బ్రదైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అలా అనేక భక్తులు కూడా వస్తారు. వారితో కలిసి పరిశుద్ధులు యేసుక్రీస్తు నిమిత్తం కథసాక్షులుగా మార్చబడిన ఆత్మలు వారందరూ మనం చూడవచ్చు. వారందరూ ప్రియులరా దేవుడు తీసుకుని వస్తారనమాట. అలాగే నిత్యం విందు అనమాట. నిత్యం ఆరాధన సెలబ్రేషన్ అనమాట. నిత్యం ఆరాధన సుధులు నిత్యం యుగాలు అదే నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని గొప్ప ప్రణాళిక అనమాట. కాబట్టి ప్రియులరా ఈ గొప్ప పిలుపు అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుని పిలుపు గొప్పది, చిన్నది కాదు, నిత్య ప్రణాళిక అనమాట. యుగాలు కోరుకున్న ప్రణాళిక వేసుకొని పరలోక తండ్రి ఉన్నామన్నమాట. చిన్న ప్రణాళిక కాదు. 70 సంవత్సరం 80 సంవత్సరం 130 సంవత్సరం కోరుకున్న ప్రణాళికతో కాదు, ఇటర్నల్ ప్రణాళికతో మన తండ్రి ఉన్నామన్నమాట. కాబట్టి ఇది మంచి అవకాశం. ఇప్పుడు రక్షణ పొందుకోవడానికి మంచి అవకాశం, రక్షణలో ఎదగడానికి మంచి అవకాశం, పరిశుద్ధంగా బ్రతకడానికి మంచి అవకాశం ఇదనమాట. జీవంగల దేవునితో నడవడానికి మంచి అవకాశం దేవుడు మనకు ఆపర్చునిటీ ఇచ్చాడు. కాబట్టి మనం దాన్ని త్రోసివేయొద్దనమాట. ఇది మంచి అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు. అనేకులకు దేవుడు ఇచ్చాడు. కొందరు అది మంచి వాడుకున్నారు, కొందరు అది వాడుకోలేదు. కానీ మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మన జీవంగల దేవునితో మనం కలిసి బ్రతకదా. హోలీ స్పిరిట్ మనకు సహాయం చేస్తాడు. హోలీ స్పిరిట్ మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం క్రిస్తువులు ఉన్న మనం నూరద్దలు ఫలించినాక, యేసుమలు మనం ఫలించినాక, కాబట్టి అనేక ప్రవక్తలు, అపోస్తలు, సువార్తలు, కాపర్లు, బోధకులు దేవుని పిల్లల దేవుడు లేపుతారు, అభిషేకిస్తే లేపుతారు. కాబట్టి కొందరు దైవజనులు దేవజనాలు మనకంటే కూడా కొందరు ఎక్కువ వాడతారని కానీ తెలిసి బాధపడదు. ఎవరు ఎంతగా వాడబడినా మనకు అంత క్షేమం అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనకు బాధ నాకు తక్కువ ప్రజలు అని మనం బాధపడవద్దు. ఎందుకంటే తండ్రికి ఉన్నదంతా కూడా మనదనమాట. పరిశుద్ధ గ్రంథం మనకు కొందరు ఒప్పుకోలేదను, కానీ పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తున్న సత్యం మనం నమ్మించాలి. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ఉండే మనకు కొదువు రాదు. తండ్రికి ఉన్నది మనదని, కాబట్టి బాధపడవద్దు. కాబట్టి దేవుని పరిచర్య చేస్తున్న వారు అడ్డుగా మనం మాట్లాడవద్దు. మరి ఎంతగా కొందరు ఎక్కువ చేస్తారు, కొందరు 24 hours చేస్తారు, కొందరు 12 hours సరే ఎంతైనా సరే చేస్తున్న వారు చేయలేదండి. అందరు మన వంతు మనం చేయండి, చేసిన వారు చేయమందు. ఎందుకంటే సమయం గడిచిపోతుంది అనమాట. ప్రభు అక్కడ దగ్గర ఉన్న కాలములు ఉన్న కాబట్టి చేస్తున్న వారు చేయనండి అంతే. వారికి వ్యతిరేకమైన మాటలు వేసి మనం మన నోటి నుండి రావద్దు అనమాట. ఒకవేళ మేలు చేయాలి, ప్రార్థన చేయాలి, కానీ దీవించాలి, కానీ అది చూసుకొని మనం ఆనందించాలి. ఎందుకంటే రాజ్యం తండ్రి పనులు జరుగుతున్నాయి. జీవంగల దేవుని యొక్క పనులు పరిశుద్ధాత్మ దేవుడు తన పనులు చేస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైన మాటలు వేసి చెప్పవద్దు. నా దగ్గరికి వారు రాలేదని,
నా దగ్గరకు రాలేదు అని దేసి మనం బాధపడవద్దు. కాబట్టి మన పని ఏంటిది? మనతో వారిని కనెక్ట్ చేయడం కాదు, మన పని క్రీస్తుతో వారిని కనెక్ట్ చేయడమే. ప్రతి ఒక్కరిని క్రీస్తుతో కనెక్ట్ చేయడమే మన బాధ్యత. ప్రతి ఒక్కరిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కనెక్ట్ చేయడమే మన బాధ. అంతే. మనం కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళ్ళడమే మన బాధ్యత. కొందరు మనతో పాటు సహవాసంలో వస్తారు, కొందరు వెళ్తారు. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మాత్రం ఎల్లప్పుడూ మనతో పాటు ఉన్నామన్నమాట. కాబట్టి మనం బాధపడవద్దు. స్తోత్రం. కాబట్టి మనం ఎవరిని బ్యాన్ చేయవద్దు అనమాట. ఇవి నాతో ఉండాలి. స్తోత్రం. కాబట్టి వారు ఉన్నా లేకపోయినా మనం బాధపడవద్దు. తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మాత్రం ఎల్లప్పుడూ మనతో ఉన్నాం. ఇంకా యేసు రక్తం చేత కొనబడిన వారందరూ కూడా మన వారమనే సత్యం అర్థం చేసుకోవాలి. సాధన చెప్తారేమో అది మీ వారు కాదని, ఫిజికల్ గా మనతో వారు లేదు అంటే మన వారు కాదని చెప్తారేమో. అది సాతాను అబద్ధం అనమాట. ఎందుకంటే వాక్యం పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన వారందరూ తండ్రి వారం కాబట్టి, క్రిస్తు వారం కాబట్టి వారు మన వారే. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు వారు మనతో ఉన్నా లేకున్నా మనం బాధపడవద్దు. తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనతో ఉన్నాము. కొందరు అటు కదలుతారు, లేకుండా పనులు జరగాలి ఎల్లప్పుడూ. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనతో ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు, మన తోడుగా. కొందరు వస్తారు వెళ్తారు, బాధపడదు. పనులు జరగాలి, వస్తారు వెళ్తారు. అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అపోస్తలుల కాలంలో కూడా వారు వచ్చారు, యెరూషలేములో వచ్చారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు ఒక్కొక్క చోటకు దేవుడు పంపించారు అంతే. తర్వాత మనం చూసినట్లయితే నిత్య రాజ్యములో పరలోకములో మనం చూసినట్లయితే అందరూ ఒక్క చోటలో మరలా కలుస్తాయి అనమాట. నూతన యెరూషలేము, నూతన ఆకాశం, నూతన భూమిలో అందరూ నిత్యం కలిసి బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు ఆత్మలో మనం కలిసి ఉన్నాము, వాక్యం ద్వారా కలిసి ఉన్నాము, దేవుని రెవల్యూషన్ ద్వారా మనం కలిసి ఉన్నాము, దేవుని ప్రసన్నత ద్వారా మనం కలిసి ఉన్నాము. క్రిస్తులుగా మనం అటు మనం ఉండవచ్చు. కానీ మహిమా శరీరం వచ్చినప్పుడు అందరూ ఇంకా కలిసి మృదయ్యే గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తారన్నమాట. కాబట్టి మనం బాధపడవద్దు, దేవునికి స్తోత్రం, బాధపడవద్దు. మెయిన్ కాబట్టి వాక్యం ద్వారా దేవుడు ప్రియులార మనం దీవించినాక ప్రియులార ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గలుగుతండి, మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి వందనాలు. రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవ మాకు సమృద్ధి తండ్రి దేవ నిత్యరగు తండ్రి యొక్క ప్రణాళిక ఆ రెవల్యూషన్ దేవ మాకు లోతుగా హోలీ స్పిరిట్ మాకు దయచేము. ప్రతి ఒక్క మనుషులతో మాట్లాడము తండ్రి. అందరం తండ్రి దేవ రక్షణ ఓడ తెరబడిన స్థాయిలో ఉన్నటువంటి స్తోత్రం, క్రీస్తు ద్వారా క్రీస్తు దాని యొక్క డోరుగా ఉన్నటువంటి స్తోత్రం తండ్రి. ఆ తలుపుగా ప్రభు మీరు ఉన్నటువంటి స్తోత్రం. అందరూ ప్రభు మీ ద్వారా తండ్రి రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి, శాశ్వత రాజ్యంలోనికి అందరూ ప్రవేశిస్తున్నట్టు ప్రభు హోలీ స్పిరిట్ మీరు సహాయం చేస్తున్నట్టు సుధిస్తున్నాం. దానికి వ్యతిరేకమైన అపవాది ఆలోచన, తొందరల క్రియలు, అబద్ధాలు బరికేస్తాం. దనేమోజీస్ అందరూ పరిగెత్తుకోని క్రీస్తు ద్వారా ప్రభావ మీ రాజ్యంలోనికి అందరూ వచ్చినాక మేమందరూ ప్రార్థన చేస్తున్నాం. ఇలా క్రీస్తు ద్వారా తండ్రి మీ ఇంటికి, మీలోనికి, మీ రాజ్యంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చిన ప్రేమ కన్నా దయని బట్టి స్తోత్రం. ఒకప్పుడు మేము కూడా అవును ఆత్మీయంగా చనిపోయిన వారు, కానీ మాకు క్రీస్తు ద్వారా తండ్రి మమ్మల్ని బ్రతికించిన మీ ప్రేమ కన్నాన్ని బట్టి సుధిస్తున్నాం. ప్రభు నిత్య యుగాలు మీతో ఉండడానికి కొరకు మమ్మల్ని అందరినీ పిలిచినట్టు దేవా మేమందరం ఆరాధిస్తున్నాం, సుధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. దేవా ఈ గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి వందనాలు తండ్రి. రక్షణలో ఎదుగనట్టు మా కృప తండ్రి దయచేస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ మీ కృప కోరుతున్నాం. అలాగే రక్షణ సంపూర్ణ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నిత్య మహిమలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ రెండవ రాకడని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దానికి ముందు తండ్రి ప్రభు మేము ఇక్కడే దేవా ఏమేమి చేయాలో తండ్రి ఆలోచన మాకు దయ మమ్మల్ని నడిపించు, మమ్మల్ని అందరిని అభిషేకించి మీ చిత్తానుసారంగా బలంగా శక్తి వందంగా ప్రభు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ ప్రాణశరీర బలపరచు తండ్రి, బలపరచినట్టు వందనాలు తండ్రి. వందకాలు దేశంలో బ్రేక్ చేస్తున్నాం, సాతాన అబద్ధాలు బ్రేక్ చేస్తున్నాం. సత్యం ద్వారా శుద్ధి కూడి వేసిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అందరి సహవాసం అందరికీ ప్రార్థన చేస్తున్న అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకుంటున్నాక. ఆమేన్ ఆమేన్.